ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు, ప్రజలు ఆయన్ని పెద్ద ఎత్తున కలుసుకుని తాము పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా తెలుపుతున్న దృశ్యాలు కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. భారీగా ఏలేరు వరద వల్ల ఈ ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. వైఎస్ జగన్ పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, చెప్పండి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు, ఎలా సాగుతోంది పర్యటన, రైతులు ఆయనకి ప్రధానంగా ఏ అంశాలు చెప్తున్నారు రాజు? ముందు ఏదైతే మన ఏలేరు వరదల వల్ల కాకినాడ జిల్లాలో అపారమైన నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు రైతులకు, ముంపు బాధిత ప్రజలకు ఒక భరోసానిచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అయితే నాగులపల్లికి కొత్తపేట దూరంలో ఉన్నారు. మరి కాసేపట్లో నాగులపల్లి చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత ఎస్సీ కాలనీ ముందు ఏదైతే నీట మునిగిందో ఆ కాలనీలో కూడా పర్యటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన నాగులపల్లి పర్యటన ముగిసిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి రమణకపేట గ్రామాన్ని కూడా సందర్శిస్తారు. ప్రధానంగా ఏలేరుకు సంబంధించి మిగిలిన జలాలు పెద్ద ఎత్తున విడుదల కావడంతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటి మునిగాయి. గ్రామాలు సైతం జలదిక్కున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కూడా ముందు బాధితులకు సరైన సౌకర్యాలు కాకపోవడంతో వారు ఆశగా వైఎస్ జగన్మోహన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఎకరాకు 10,000, హెక్టార్కి 25,000 నష్టపరిహారం మాకు ఏం మాత్రం సరిపోదని చెప్పి కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే కౌలుకు సంబంధించి రైతుకు శిస్తు కింద 40,000, అదేవిధంగా ఖరీఫ్కి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 30,000 వరకు కూడా పెట్టుబడి పెట్టారు. మొత్తం వేసి 70,000 రూపాయలు రైతు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టారు. అయితే చంద్రబాబు ఇచ్చే పరిహారం నిర్మూలకు సరిపోదు అని చెప్పి రైతులను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముందులో చిక్కుకున్నటువంటి గ్రామాల ప్రజలు కూడా తమకు ఎలాంటి సహాయం కూడా అందట్లేదని చెప్పి ఆత్మనాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పర్యటనలు అడుగడిగిన జనం నీరాటం పడుతున్నారు. ఆయన వచ్చి ఆయనతో కరచాలను, సెల్ఫీలు దిగి తాము ఎదుర్కొన్న స్థానిక సమస్యలతో పాటుగా ముందు సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, 3 నెలల కాలం కూడా అని చెప్పి ఏకారం పెట్టిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నిస్తాను, మరింత సహాయం ఉండేలా చేస్తారని చెప్పి ఒక భరోసా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించడం జరుగుతుంది. అది చెప్పండి, ప్రధానంగా చూస్తున్నాం అటు విజయవాడలో బుడమేరు పొంగడం, ఆ తర్వాత ఇటు కొల్లేటి సరస్సుకి భారీ ఎత్తున ప్రవాహం వచ్చింది. ఏలేరుకి జనరల్లీ వరద ప్రవాహం ఎటు నుంచి వస్తుంది? ప్రతిసారి ఏలేరుకి వరద రాదంటారు. ఈసారి ఏం జరిగింది అసలు? నష్టపరిహారానికి సంబంధించి రైతుల నుంచి ఇంకా ఎలాంటి డిమాండ్లు వస్తున్నాయి? కౌలు రైతులకి ప్రభుత్వం పరిహారం ప్రకటించిందా లేదా? వాస్తవంగా ఒక విషయం చెప్తానే ఉందో, ఏలేరుకి సంబంధించి వస్తే దీని సామర్థ్యం వచ్చి 24.11 టీఎంసీలు. ఎగువ ప్రాంతం ఏదైతే అల్లూరు సీతారామరాజులో ఉందో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో సంబంధించి ఆ అడవి ప్రాంతంలో కురిసిన వానలంతా కూడా వచ్చి ఏలేరు ప్రాజెక్ట్ లో చేరుకుంటాయి. అయితే ఈసారి మనం చూసినట్లయితే అక్టోబర్ చివరిలోనే, అదేవిధంగా అక్టోబర్ మొదటి వారం సంబంధించి, అదేవిధంగా ఆగస్టు చివరి వారం సంబంధించి పెద్ద ఎత్తున వాయుగుండాలు, అదేవిధంగా తుఫాను, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉన్నట్టయి మరో బుడమేరును తలపించే విధంగా ఏలేరు వరదలు మొత్తం కాకినాడ జిల్లాలో దాదాపు 1,10,000 ఎకరాల ఆయకట్లు ముంచేసిన పరిస్థితి ఉంది. దాదాపు దీంట్లో 80,000 ఎకరాల వరకు వలసలు పూర్తిగా నీట మునిగి పాలైన పరిస్థితులు, వేలాది ఎకరాల ఉద్యాన పంటలు తుంచిపెట్టేపోయాయి. ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూస్తుంటే ఈ 24 టీఎంసీల వాటర్లో ఒక్కసారిగా రిలీజ్ చేయడంతో దాదాపు ఒక రోజు 27,272 క్యూసెక్ల నీరును రిలీజ్ చేశారు. ఎప్పుడు కూడా ఏలేరు నుంచి అంత పెద్ద స్థాయిలో వాటర్ రిలీజ్ చేయని పరిస్థితి. ఎప్పుడు కూడా 10,000, 15,000 ఐఎస్ఏ గతంలో చూస్తుంటే 25,000 ఉంది. కానీ ఈసారి అంతకు అదనంగా మించి 27,000 క్యూసెక్ల నీరు రిలీజ్ చేయడంతో దిగువకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. దీంతో పాటుగా ఏలేరుకి ఏదైతే అనుసంధానంగా ఉన్నాయో అటు గొర్రెకండి కానీ, బల్లకట్టు కానీ, లేదా శుద్ధగడ్డ వాగులు కానీ ఇలాంటి అనుసంధానంలో కొన్ని పంటకాలను కూడా పూర్తిగా నీట మునిగి పొంగిపట్లు ప్రవహించాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల గొండు పట్టడంలో సమీపంలో ఉన్న పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి వస్తుంది. మనం వాస్తవంగా చూస్తుంటే కనుచూపు మేరలో మొత్తం ఏలేరు మిగిలి జిల్లాలో ఒక చెరువుని, ఒక సరస్సును కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవంగా 24 టీఎంసీల నీరు ఉన్నప్పుడు కనీసం 15 నుంచి 19 టీఎంసీల నీరు నిలువ ఉన్నప్పుడు
క్రమక్రమంగా దాదాపు 10,000, 5,000 క్రమక్రమంగా నీరు విడుదల చేస్తే ఈ రోజు ఇంత ముంపు ఉండేది కాదని చెప్పి జిల్లాకు సంబంధించిన రైతులు కానీ సాగునీటి మిత్రుల సలహా సంబంధించిన వ్యక్తులు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులకు వరద మీద అంచనా లేదు, ప్రభుత్వానికి అంచనా లేదు. ఈ వరద ఎంత వస్తుందో అన్నది కూడా ఇందులో ఒక అంచనా వేసుంటే 23 టీఎంసీల వరకు నిండినంత వరకు కూడా వాటర్ ని అలా స్టోర్ చేసుకుని ఒక్కసారి రిలీజ్ చేయడం వల్ల మొత్తం దిగువ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగాయి. ముఖ్యంగా జగ్గంపేట, అదేవిధంగా పెద్దాపురం, టైలర్ లో ఉన్నటువంటి పిఠాపురం, ఈ 3 ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. దాదాపు వేలాది ఎకరాలు నీట మునిగాయి. ముఖ్యంగా వరద మీద అంచనా లేకపోవడం, అదేవిధంగా ఏలూరు ప్రవాహానికి సంబంధించి గొడవలు పడడం, ఇలాంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఇవాళ కాకినాడ జిల్లాలోని ఏలూరు వరద ముంచెత్తి మరో బుడమేరులా మారిందని చెప్పుకోవచ్చు. రాజు చెప్పండి, వరి ప్రధానంగా సాగు చేసే ప్రాంతం కదా ఇదంతా కూడా, ఇంచుమించు 2 పంటలు 3 పంటలు కూడా పండే భూములు ఇవన్నీ కూడా. నష్టం ఏ స్థాయిలో ఉంటుంది? కౌలు రైతుల గురించి కూడా చెప్పండి రాజు, ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్లే అంటున్నారు. దాదాపు జిల్లాలో చూసినట్లయితే 80% వరకు కూడా కౌలు రైతులు ఉంది. మనం చూసినట్లయితే ఇది ఖరీఫ్ సంబంధించి, అదేవిధంగా రబీకి సంబంధించి ఆ 2 పంటలు కలిపి దాదాపు 50,000 రూపాయల వరకు కూడా ఆ భూమి యజమానికి శిస్తుగా చెల్లించడం జరిగింది. ఇది ప్రధానంగా దాదాపు నెలన్నర కిందటే వీళ్ళంతా కూడా వరినాట్లేసి సాగు చేస్తున్నారు. ఇప్పటికే 3 దఫాలుగా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం అయితే పిండి కొట్టే దశలో ఉంది. మరో 15 రోజులు అయితే ఈ చేనంతా కూడా పొట్టపోసుకునే దశలో ఉంటుందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వరద వచ్చి ముంచేసి దాదాపు వారం రోజులు పైగా నీట మునగడంతో మొత్తం పంట అంతా కూడా కుళ్ళిపోతుంది, ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇందుకు పనికిరాదు, ఇంకా పెట్టుబడి పెట్టింది అంతా కూడా పూర్తిగా సర్వనాశనం అయిందని చెప్పి కూడా రైతాంగం గొప్పలు పెడుతున్న పరిస్థితుంది. చాలా ఆవేదనగా ఉన్నారు. ఎందుకంటే 6 కాలం శ్రమించి కష్టించినటువంటి పంట అంతా కూడా ఒక్కసారిగా ఏలూరు వరద దృష్టి పెట్టుకోవడంతో రైతన్న అయితే చాలా ఆవేదనలో ఉన్నాడు. దీన్ని రైట్ రాజు, ఇంకొక విషయం, కరెక్ట్గా ఎన్నికలైన 3 నెలల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆ రెస్పాన్స్ చూస్తున్నాం, జనం నుంచి కానీ, రైతుల నుంచి కానీ, మహిళల నుంచి కానీ. ఎలా చూస్తున్నారు అక్కడ స్థానికంగా? నాయకులు ఏమంటున్నారు రాజు? ఖచ్చితంగా ఊహించిన రెస్పాన్స్ అయితే అడుగడుగుని కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తాం, వాస్తవంగా పిఠాపురం నుంచి నాగులపల్లి గ్రామం 12 కిలోమీటర్లు. ఆయన ఇప్పటి వరకు కూడా నాగులపల్లి చేరుకోవడానికి దాదాపు 2-3 గంటల సమయం పట్టింది. అంటే అడుగున ప్రతి గ్రామంలోనే అలా నాగాపురం నుంచి పాత ఇసుకపల్లి మీదుగా ప్రతి చోట కూడా ప్రజలంతా కూడా, ముఖ్యంగా కర్షకులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు, వివిధ రకాల వర్గాల ప్రజలంతా కూడా ఆయనకి ఎదురెళ్లి స్వాగతం పలికి ఆయన చెయ్యి కరచాలను తీసుకుని, అంటే ఒక భరోసా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారంటే మాకు ఒక భరోసా, ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతారు, మాకు భరోసా కల్పిస్తారన్న నమ్మకం ప్రజల్లో అయితే కనిపించింది. అందుకే ప్రజలంతా కూడా వచ్చి ఈ 3 నెలల కాలంలో ఎలాంటి పథకాలు అందలేదు, మేము కొంతమంది అయితే మోసపోయాము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో పిఠాపురం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం, ఆయన కూడా రాలేదు. కొన్ని ఆయన కింద స్థాయిలో ఇన్ఛార్జీలు అప్పచెప్పినా సరే కంటితుడు చర్యలుగా వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప ఇంతవరకు మాకు ఎలాంటి పరిహారం కానీ, ఎలాంటి భరోసా కానీ ఇవ్వలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితులతో పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తున్నాయండి. ఓకే రాజు, థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న దృశ్యాలు. మాధవపురంలో ఆయన అక్కడ రైతులతోటి, అక్కడ స్థానికులతోటి మాట్లాడి నాగులాపల్లి వెళ్తున్న దృశ్యాలు ఇక్కడ ప్రధానంగా మనకి కనిపిస్తున్నాయి. ఏలేరుకి సంబంధించి వరద బాధితులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. తాము ఏ విధంగా నష్టపోయాము అనే అంశాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తున్న దృశ్యాలు ప్రధానంగా చూస్తున్నాం. ఏలేరుకు సంబంధించి 82,000 ఎకరాల్లో తీవ్రంగా నష్టం జరిగినట్టుగా ఇప్పటిదాకా అంచనా వేస్తున్నారు. 10,000 ఎకరాకి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. హెక్టార్కి అయితే 25,000 పరిహారం ఇస్తామంటున్నారు. అయితే చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టి మరీ సాగు చేస్తున్న పంట పొలాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తమకు ఏమాత్రం సరిపోదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతులంతా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో, కరెక్ట్గా పిఠాపురం టౌన్లో ఆయన హెలికాప్టర్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడ ప్రజలు, రైతులు, మహిళలు అంతా కూడా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా ప్రధానంగా చూస్తున్నాం. 2007కి సంబంధించి ఏలేరుకి తీవ్రంగా వరద వచ్చింది. 2012లో మళ్ళీ వరద ఉధృతి కనిపించింది. ఇప్పుడు 2024 సంవత్సరానికి ఆ వరద ఉధృతి చాలా ఎక్కువ అయిన పరిస్థితి. 2024 సంవత్సరంలో ఈ పాత 2 ఏళ్ల కంటే గతంతో కంపేర్ చేస్తే కనుక ఏలేరు
తీవ్ర రూపం దాల్చినట్టుగా కూడా ప్రధానంగా చెప్తున్నారు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, లంక గ్రామాల్లోనూ, కోనసీమ జిల్లాకి సంబంధించి పలు ప్రాంతాలు వరద ముంపులో, గోదావరికి వరద వచ్చినప్పుడల్లా వరద ముంపులో చిక్కుకోవడం మనం చూస్తూ ఉంటాం. గోదావరి, శబరి, కొండవాగులు ఉప్పొంగడంతో ఆ పరిస్థితి అక్కడ ఉంటూ ఉంటుంది. జనరల్గా ఇటు పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, యు కొత్తపల్లి ఈ ప్రాంతాలకి కొంతవరకు వరద తక్కువగానే వస్తుంది, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించి. ఈసారి మాత్రం ఏలేరు వరద కారణంగా ఈ నియోజకవర్గాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వరి ఇక్కడ ప్రధాన పంట. కరెక్ట్గా వరి పండే దశకు వచ్చినప్పటికేసి ఈ వరద భారీ ఎత్తున వచ్చినట్టుగా కూడా అక్కడ రైతులు ప్రధానంగా పేర్కొంటున్నారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయినట్టుగా చెప్తున్నారు. 80% వరకు కూడా ఇక్కడ కౌలు రైతులే ఎక్కువగా ఉంటారని కూడా మా కరెస్పాండెంట్స్ అంతా కూడా రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన ఈ నష్టపరిహారం సరిపోదని కూడా వారంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏలేరు రిజర్వాయర్ కింద ఇంచుమించుగా 1,00,000 ఎకరాల పైన సాగు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కరువు కారణంగా ఈ రిజర్వాయర్ కింద ఉన్న పంటలకి పంట నీరు అందని పరిస్థితి కూడా ఉంటుంది. వరద వస్తే మాత్రం అంతే తీవ్ర స్థాయిలో రావడం కూడా ప్రతిసారి మనం గమనిస్తూ ఉంటాం. 2024 సంవత్సరానికి వరద ఉధృతి భారీగా పెరిగిన పరిస్థితి.